పాండవులలో చివరి కవలలైన నకుల సహదేవులు, పాండురాజు మరియు మాద్రిపుత్రులు. ఈ వీడియోలో నకులుడు సహదేవుడు గురించి తెలుసుకుందాం. పాండురాజుకు కుంతి, మాద్రి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. కుంతి మంత్రాన్ని మాద్రితో పంచుకుంది. మాద్రి అశ్విని దేవతల నుండి నకుల సహదేవులు జన్మించారు. ఒకసారి పాండురాజు మద్రి తోసనిహిత్యంగా ఉండడం వల్ల వారిద్దరూ మరణించారు. కుంతి హస్తినాపురలో వారి అన్నలు యుధిష్ఠిరుడు, భీముడు మరియు అర్జునుడితో పాటు నకులుడు, సహదేవుడిని పెంచింది. నకులుడి గురించి తెలుసుకుందాం. నకులుడు చాలా అందగాడు. అతని అందాన్ని అశ్వమేధంతో పోలుస్తారు. నకులుడు కృపాచార్య మరియు ద్రోణాచార్యుల వద్ద సైనిక కళలు, మతం మరియు పరిపాలనలో శిక్షణ పొందాడు. అతను ఒక ఖడ్గవీరుడు మరియు గుర్రాలకు శిక్షణ, సంరక్షణ గురించి లోతైన జ్ఞానం కలిగివాడు. నకులుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు, శతానిక, నిరమిత్ర. నకులుడు అజ్ఞాతవాసం సమయంలో విరాటరాజు ఆస్థానంలో గ్రాంథిక అనే గుర్రపు స్వారీ వేషంలో ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో నకులుడు ధైర్యంగా పోరాడాడు. 18వ రోజు యుద్ధంలో కర్ణుడి 3 కుమారులు సహా అనేక మంది కీలక యోధులను చంపాడు. ఇప్పుడు సహదేవుని గురించి తెలుసుకుందాం. సహదేవుడు 5 పాండవ సోదరులలో చిన్నవాడు. భారతీయ ఇతిహాసం మహాభారతంలో ప్రముఖ వ్యక్తి. అతను తన అపారమైన జ్ఞానం, జ్యోతిషశాస్త్రంలో పాండిత్యం మరియు కత్తియుద్ధంలో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు. సహదేవుడి అత్యంత ప్రత్యేకమైన లక్షణాలలో ఒకటే భవిష్యత్తును ముందే ఊహించగల సామర్థ్యం. సహదేవుడికి 2 కొడుకులు ఉన్నారు, శృతకర్మ, సుహోత్ర. సహదేవుడి ప్రధాన లక్ష్యం పాచికల ఆట వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి శకునిని చంపడం. యుద్ధంలో 18వ రోజున అతనిని చంపేశాడు. యుద్ధం తరువాత పాండవులు వారి రాజ్యాన్ని 36 సంవత్సరాలు పరిపాలించారు. ఇలాంటి మరిన్ని హిస్టారికల్ స్టోరీస్ తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చెయ్యండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.